అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా పుష్ప. ఈ మూవీ తొలి భాగం పుష్ప ది రైజ్ 2021లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే దర్శకుడు సుకుమార్ ఈ మూవీని అత్యంత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. ఏ విషయంలోని తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవలే అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేసి మేకర్స్ ఫుల్ ట్రీట్ ఇచ్చారు. జాతర యాక్షన్ తో సినీ ప్రియులను ఎనర్జీని అందించారు. అందులో బన్నీ జాతర లుక్ చూసి అంతా అవాక్కయ్యారు. ఇలాంటి లుక్ లో బన్నీ అన్నను ఎప్పుడూ చూడలేదంటూ సోషల్ మీడియాలో కమెంట్ల వర్షం కురిపించారు. ఈ టీజర్ తో సినిమాపై మరింత హైప్ పెంచేశారు మేకర్స్. అయితే ఇప్పుడు మరొక అప్డేట్ కోసం సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ అప్డేట్ తాజాగా బయటకొచ్చింది. పుష్ప 2 మూవీలోని ఒక మాస్ సాంగ్ ను మే మొదటి వారంలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు కానీ ఈ గాసిప్ తో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ సాంగ్ ఎలా ఉండబోతుందా అంటూ చర్చించుకుంటున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఇందులో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగపతి బాబుతో సహా మరికొంతమంది నటీనటులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీని ఫ్రాంచైజీగా చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని, పుష్ప 3 కూడా రాబోతుందని గతంలో జరిగిన బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో నటుడు బన్నీ తెలిపిన విషయం తెలిసిందే. అలా ఉంటే పుష్ప 2 మూవీ అన్ని పనులు పూర్తి చేసుకుని ఆగస్టు 15 గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాలో థియేటర్ హక్కులను అమ్మివేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క నార్త్ థియేటర్ హక్కులను కూడా అమ్మివేసినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ యొక్క నార్త్ థియేట్రికల్ హక్కులు ఇంతవరకు ఏ హిందీయేతర సినిమాకి జరిగిన రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది.